యాక్టివేట్ అయి ఉంటుందో ఆ యొక్క సిగ్నల్స్ మాత్రమే లోపలికి వస్తాయి. ఈరోజు నువ్వు యేసయ్యతో కలిసి నువ్వు సిమ్ యాక్టివేట్ అయి ఉంటే యేసయ్య లక్షణాలే, యేసయ్య రూపాంతరమే నీకు వస్తుంది. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధాత్మ దేవునితో యాక్టివేట్ అయి ఉంటే పరిశుద్ధాత్మ శక్తి యొక్క ఔన్నత్యం మాత్రమే నీ జీవితంలో విడుదల అవ్వడం ప్రారంభిస్తుంది. నీ జీవితంలో ఏ సిమ్ అయితే నువ్వు యాక్టివేట్ అయి ఉంటాయో అవి మాత్రమే నీలోకి వస్తాయి. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడాలి అని ఆశిస్తున్నాడు బిడ్డ. అయితే యెహోవా స్వరము మోషే విన్నాడట. నువ్వు విని ఎంతకాలమైంది? నీ సిమ్ ఎవరితో యాక్టివేట్ అయ్యింది? నీ హృదయం ఎవరితో యాక్టివేట్ అయ్యింది? నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉన్నావా? మనుషులతో సంబంధం కలిగి ఉన్నావా? దేవుని కొరకే ప్రతిష్ఠించబడ్డావా? ఇంకా లోకంలో ప్రతిష్ఠిత అనగా లోకంలోనే పాతుకుపోయి ఉన్నావా? నువ్వు దేవుని యొక్క స్నేహాన్ని వదిలిపెట్టి లోక స్నేహం దేవునికి వైరం అని తెలిసినా ఇంకా లోకంతో స్నేహం చేస్తుంటే నీ జీవితంలో వర్ధిల్లడం కష్టము. ఇదొక నూతన సంవత్సర ఆశీర్వాద కూటము. ఈ కూటములను యెహోవా స్వరం వినేవాళ్ళు